నమస్తే ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా బోనాల పండుగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులు తీరిన మహిళలు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. సిసిఐ పునః ప్రారంభమే లక్ష్యంగా ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజెప్పాలన్న కలెక్టర్ రాజర్షి షా. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉండి పోరాడాలని నేతల పిలుపు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సందడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఎక్కడ చూసినా గ్రామ దేవతలకు బోనాలను సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. బోనాల కుండలను తలపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరారు. ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా జిల్లాలోని పోచమ్మ తల్లి ఆలయంలో భక్త జన సందోహం కనిపించింది. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడలోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. బోనాలను సమర్పించేందుకు ఆదివారం వేకువజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ పిల్లా పాపలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలను చేసి బోనాలను సమర్పించుకున్నారు. వాడవాడల డప్పు చప్పుల నడుమ బోనాల కుండలతో మహిళలు పోచమ్మ ఆలయాలకు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, బోనాల సమర్పణ కోలాహలంతో ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంది. వర్షాకాలంలో వచ్చే ఆషాఢ మాసం సందర్భంగా బోనాలను సమర్పించుకోవడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయాలకు వచ్చే మహిళల తాకిడి పెరగడంతో పోలీస్ శాఖతో పాటు పురపాలక సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సహా అశోక్ రోడ్డు వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ సిబ్బంది సైతం ఆలయాల వద్ద పరిశుభ్రత నెలకొనేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. ఆషాఢమాసం బోనాలను పురస్కరించుకుని ఆదిలాబాద్లోని పురాతన ఆలయమైన మహాలక్ష్మివాడ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో నైవేద్యాన్ని స్వీకరించారు. వర్షాకాలంలో మాత్రమే సహజంగా లభించే బోడో కాకరకాయకు ఆదిలాబాద్ టౌన్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రుచితో పాటు ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉండడంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. బోడో కాకరకాయలో పీచు పదార్థాలు, పలు పోషకాలు ఉండడంతో జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందని, సీజన్కు అనుగుణంగా ఇలాంటి సహజ కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవచ్చని రిమ్స్ ఆయుష్ విభాగం డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అయితే ఏ ఒక్క కూరగాయ కూడా అన్ని వ్యాధులకు మందు కాదని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. కాకరకాయను ఆయుర్వేదంలో కూడా ప్రాధాన్యత కలిగిన కూరగాయగా పరిగణిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో సహజంగా లభించే ఈ కూరగాయను మనం ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. బోడ కాకరకాయల్లో పీచు పదార్థాలు, వివిధ పోషకాలు ఉండటంతో జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా కూరగాయలను సీజన్కు అనుగుణంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లో ఒక భాగం. అయితే ఏ ఒక్క కూరగాయ కూడా అన్ని రకాల వ్యాధులకు మందు కాదు. మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఆహారం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో బోడ కాకరకాయలకు మంచి డిమాండ్ ఉండటానికి కారణం రుచితో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కూడా. అందుకే మనకు సహజంగా లభించే సీజనల్ కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మరోవైపు తలమడుగు మండల కేంద్రానికి చెందిన 70 ఏళ్ల మోడెపు బుషన్న మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి బోడ కాకరకాయను తింటున్నానని,
ఇప్పటికీ మంచి ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. ప్రకృతి సహజంగా అందించే ఈ కూరగాయను ఎలాంటి రసాయన మందులు లేకుండా లభించే ఆహారంగా భావించి అందరూ సీజన్లో తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఇది అడికాకరకాయలు నేను చిన్న ఉన్న సంతి తింటున్నా. మాకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇది ఆరోగ్యంకు మంచిగా. ఇది అడికాకరకాయలు అంటారు. ప్రతి ఒక్కళ్ళు తినాలా. మందు లేని తిండి ఇది. దూరల పొన్న రోళ్ళ పొంట ఇవి మొలుస్తాయి. తెంపుకుంటా తినాలని మనవి చేస్తున్నా. సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్తో ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం ఎదుట సిపిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను ఆదివారం ప్రారంభించారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు చేపట్టే దీక్షల్లో తొలి రోజు భూ నిర్వాసితులు కూర్చున్నారు. వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిసిఐ సాధన కమిటీ కన్వీనర్ దశనాల మల్లేశం, కో కన్వీనర్ నారాయణ, నాయకులు సాజిద్దీన్, బండి దత్తాత్రి, అన్నమల్ల కిరణ్, అజయ్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం. సిసిఐని పునఃప్రారంభించుకునేంత వరకు పోరాడదాం. సిసిఐ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి. సాధించేంత వరకు కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సిసిఐ పునఃప్రారంభంలో ఎన్ని ఆటంకాలు, అవంతరాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాయన్నారు. 2014-15లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశ్రమ ప్రారంభానికి విశేష కృషి చేశారన్నారు. జిల్లాలో మూతపడిన 2 పరిశ్రమలైన సిసిఐ, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని కేంద్రానికి లేఖలు రాశారన్నారు. ఎస్పీఎం ప్రైవేట్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వడంతో అది ప్రారంభమైందన్నారు. కానీ సిసిఐ విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ సిసిఐని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తుక్కు కింద విక్రయిస్తున్నారని ఆరోపించారు. సిసిఐ ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రోజుల్లో మనల్ని పబ్లిక్ రోజు ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళని చూసి జీర్ణించుకోలేక ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా జరగచ్చు. దానికి దయచేసి మనం ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ వెంట సిసిఐ సాధన కమిటీ ఉంటుంది. దాంట్లో నేనుంటాను. మీరు దయచేసి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది, పూర్తిగా నమ్మకం ఉంది. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మనకేదో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంస్థ 13 సంవత్సరాల నుంచి దాదాపు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పటి నుంచి నాతో పాటు ఆనాడున్నటువంటి ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ గూడెం నగేష్ గారు కావచ్చు, ఇలా ఇంద్రకరణ్ గారు మంత్రి ఆయన కావచ్చు, నేను కావచ్చు, అనేక సందర్భాల్లో 14-15 నుంచి స్టార్ట్ అయింది. 14-15 నుంచి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2 ఆదిలాబాద్లో మూతపడ్డాయి.
అదొకటి సిరిపూరు కార్యానగర్ పేపర్ మిల్లు, అది ప్రైవేటు యాజమాన్యంలో పనిచేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కింద పనిచేస్తున్న CCI. మరి కన్నుండి చూడలేని కబోతులు ఉన్నారు చాలా మంది నాయకులు. బహిరంగంగా పేపర్ ప్రకటన ఇచ్చినాం, లెటర్లు ఉన్నాయి, పత్రికల వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఇంకా లేఖ ఉంటే నాకు ఇయ్యండి అని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతాం. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆ రకంగా మీరు ఓపెన్ చేస్తే ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమ మీరు ఓపెన్ చేస్తే ఆనాడు కేటీఆర్ ఇచ్చిన లేఖను అంశం. మీరు కొత్త పరిశ్రమ రీఓపెన్ చేస్తే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టిఎస్ ఐపాస్ కింద నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చినాం, దాంట్లో ఖచ్చితంగా ఎన్నైతే రాయితీలు కొత్త పరిశ్రమకు ఇస్తున్నామో మరి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ కూడా ఇస్తామని చెప్పిండు. ఒకవేళ అది వీలు కాకపోతే కోరామండల్ ఫర్టిలైజర్ పరిశ్రమ ఎట్లయితే రామగుండంలో పెట్టిందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 51%, కేంద్రం 49% ఉందో దాని రకంగా కూడా మేము 51% మేము ఇస్తాం, 49% మీరు పెట్టమని చెప్పి. లేదంటే రెండిటితోటి మీకు కాదు అంటే అది మీ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మరి మీకు పాజిబిలిటీ అయితే ఆ సంస్థ మాకు అప్పచెప్పండి. ఎన్ని వందల కోట్లైనా మా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభిస్తామన్నటువంటి మాట వాస్తవం. దీని తర్వాత మీకు నచ్చిన పత్రికలలో కటింగ్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, పేపర్ల ఫోటోలు ఉన్నాయి. అప్పుడు స్వయం బాబురావు బీజేపీ ఎంపీ ఇదే బెల్లూరి భూ నిర్వాసితులు ధర్నా చేస్తే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి నేను మీ అందరూ ఢిల్లీకి తీసుకుపోయితా, లేకుంటే సిమెంట్ పరిశ్రమ ఓపెన్ చేయాలా, లేకుంటే మీ భూములు మీకు వాపసు ఇప్పిస్తానన్న మాట వాస్తవం కాదా? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ముందుగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. కొమ్రం భీం, రాంజీ గోండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేడుకల్లో భాగంగా ఆదివాసీలతో కలిసి ఉత్సాహంగా కలెక్టర్, ఎస్పీ నృత్యాలు చేశారు. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని అన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగంతో పాటు ఐటీడీఏ ద్వారా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో గ్రంథాలయాలు, వాటర్ ప్లాంటు, వైద్య శిబిరాలు, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు చదువుల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆదివాసీ పోరాట యోధుల ఆశయ సాధనకై పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ పట్టణంలో తర్వాత ఐటీడీఏలో కూడా కేబీ కాంప్లెక్స్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆదివాసీ గ్రామాల్లో కూడా ఆదివాసీ హ్యాబిటేషన్స్లో కూడా మళ్ళీ అక్కడ
జెండాలు ఎగరేసి మళ్ళీ కొమరం భీమ్ గారు వారు ఏవైతే స్టాచ్యూ ఉన్నాయో లేదు వారు ఫోటో ఉన్నాయో అక్కడ చిత్రం పైన పూలు కూడా అర్పులు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు ఏవైతే దినోత్సవం ఉన్నాయో దాని ఉద్దేశం అంటే ఆదివాసీ నాయకులు కొమరం భీమ్ గారు కానీ లేదు రామ్జీ గోండ్ గారు కానీ వారు ఏవైతే పోరాటం చేసి మళ్ళీ ఆదివాసీ హక్కు ఏవైతే సాధించారో దానికి సెలబ్రేట్ చేయడానికి దానికి కాపాడుకోవడానికి మళ్ళీ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంతో పాటు మళ్ళీ మనం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం కూడా ఏవైతే ఉన్నాయో వాటి కూడా మళ్ళీ అందరి మధ్యలో ఇంకా ప్రమోట్ చేయడానికి కూడా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. మనం పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ట్రైబల్స్ కోసం లైబ్రరీస్ లేకపోతే వాటర్ ప్లాంట్ లేకపోతే మెడికల్ క్యాంప్స్ స్పోర్ట్స్ టోర్నమెంట్ రెగ్యులర్గా మనం చేస్తున్నాము. అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళకి అదే ఒకటే మాట మనం చెప్తున్నాము దట్ మీరు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి. సో ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులు ఆదివాసీ నాయకులు మరియు ప్రతి ఒక్కరు ఆదివాసులు ఆ ఎడ్యుకేషన్ పైన మీరు ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. మొత్తం పరిస్థితి ఎడ్యుకేషన్తో మారుతుంది. చాలాసార్లు చూసాము దట్ పిల్లలు ఏమైనా ఫెస్టివల్ వస్తే ఆదివాసీ పిల్లలు 2 నెలలు 3 నెలలు వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ స్కూల్కి పేరెంట్స్ పంపరు, బడికి పంపరు. సో వాళ్ళందరితో అదే రిక్వెస్ట్ దట్ మీరు స్కూల్కి పంపాలి. ఈరోజు ఈ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దానిలో మన కొమరం భీమ్ మరియు రామ్జీ గోండ్ గారు ఈరోజు వాళ్ళ వల్ల అంటే వాళ్ళ కష్టం వల్ల లేకపోతే వాళ్ళు ఫైట్ చేసిన వల్ల ఈరోజు మనం ఇక్కడ వచ్చాము. సామాజిక సేవే లక్ష్యంగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతామని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మల్లూరు వారు చంద్రకాంత్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో ఆదివారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కులస్తుల జయ ధ్వానాల నడుమ ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చింతవార్ రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ప్రముఖ పారిశ్రామికవేత్త జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, చింతవర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కుల దైవం వాసవి మాతకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ముఖ్య అతిథుల సమక్షంలో పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ మహాజన్, కోశాధికారులుగా గంధె రవికుమార్, గురు ప్రకాష్, కార్యదర్శులుగా జనగం దినకర్, దెబ్బడి రాకేష్లతో పాటు మరో 50 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బూసం రాజేశ్వర్, కౌటిక్ రాజు, పడిగల రాజేష్, దిలీప్, నితిన్, కోటగిరి రాకేష్, బొజ్జల ప్రకాష్, సంతోష్, భార్గవి, రాగిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మల్లూరు వారు చంద్రకాంత్ మాట్లాడుతూ వైశ్యుల కీర్తిని ఇనుమడింపచేసేలా నిరుపేద వైశ్య కుటుంబాలకు అండగా ఉంటూ పాలన సాగిస్తానని అన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందవలసిన ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు. తనకు అండగా నిలిచి విజయాన్ని అందించిన కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం కులస్తులకు అండగా ఉండాలన్నారు. కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో కూడలి సుందరీకరణకు తన వంతు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మొత్తంగా ఎక్కువ సంఘ పెద్దలు అందరు ఇక్కడనే ఉన్నారు. మీ యొక్క అందరి ఆశీర్వాదాలు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చైర్మన్ అయిన తర్వాత మొదటిగా వచ్చింది మన వాసవి మాత టెంపుల్కే వచ్చిన తర్వాత ఏదైతే నాకు అక్కడ వినతి చేశారో గాంధీ విగ్రహం కోసమని, నేను నా మొదటి సంతకం కూడా గాంధీ విగ్రహం కోసమే నేను సిగ్నేచర్ చేసిన. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మొదటగా మాత ఆలయంలోనే అడుగు పెట్టిన కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డిసిసి డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఎస్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్ రావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్ దేవతాడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్, సోయం బాపురావు మాట్లాడుతూ ఆదివాసులు దేశానికి ప్రకృతికి నిజమైన సంరక్షకులని అన్నారు. అడవులు, జల వనరులు, ప్రకృతి సంపదను కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
భారత స్వాతంత్ర పోరాటంలో కూడా ఆదివాసీల పాత్ర విశేషమైందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక మంది వీరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. కొమరం భీం వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీం చౌక్లో ఆదివాసీ జెండాను ఎగరవేసి కొమరం భీం చిత్రపటానికి పూజలు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ సాంప్రదాయ డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు కోరంగే సోనియారావు, ఆడే శంకర్, నందు, భీమరావు, వాసుదేవ్, మంగేష్, కిషోర్, అరుణ్, బేలా ఎస్ఐ మధుకృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయ్ సెంటర్ మండల అధ్యక్షుడు కోరంగే సోనారావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. నేటికి ఆదివాసీల అనేక సమస్యలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పరిష్కరించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా పీసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఆదివాసీలకు కల్పించిన హక్కులు, గ్రామ సభలకు ఉన్న అధికారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచం మొత్తంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు, అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం అనేది ప్రతి ఒక్క ఆదివాసీ ఈరోజు జరుపుకోవాలా. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం కోసం ఆనాడు ఎవరు ముందుకు రాకపోతే ఆదివాసులు ముందుకు వచ్చి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం వల్లనే ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం కూడా రావడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బిర్సా ముండా అందరికంటే ముందు పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఆదివాసులు ఎడ్యుకేషన్ పరంగా వెనుక ఉండడం వలన వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకోలేదు, కానీ వాళ్ళు మాత్రం ఈ దేశాని కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమరు కావడం జరిగింది. ఇవాళ ముర్ము రాష్ట్రపతి, గౌరవ రాష్ట్రపతి వాళ్ళ సంతాల్ తెగ ఈ దేశం కోసం దాదాపుగా 40,000 మంది పోరాటం చేసి అమరులు కావడం జరిగింది. అదే రకంగా ఇవాళ భగవాన్ బిర్సా ముండా కూడా ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్, ఆనందరావు, చరణ్ గౌడ్, శాంతనురావు, మంగేష్ దేవథాడే, దేవదాస్ చారి, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావం, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో యువత పాత్ర, దేశ నిర్మాణంలో వారి బాధ్యతలను వివరించారు. యువతను రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. యువత సమస్యలు అయిన నిరుద్యోగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, మహిళా భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలంలో యువతతో మమేకమై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. శాంతి, ధర్మం, విజ్ఞానం సద్భావన మరియు నినాదంతో దేశంలోని సాంస్కృతిక నేడు సమాజాన్ని పట్టిపిడిస్తున్న కట్నం, గృహహింస, సామాజిక దురాచారాలపై పోరాడేందుకు కృషి చేస్తాము. యూత్ కాంగ్రెస్ దినోత్సవ సందర్భంగా మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి నేడు యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనటువంటి పునాది. యువతని ఈ దేశంలో బాగుపడాలా, యువతని కోల్పోవడానికి ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ, రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ
ఈరోజు దేశంలో బలోపేతం చేయడానికి యావత్ దేశాన్ని మరి యువతకు వారి వారి హక్కును కల్పించడానికి మరి వారి వారి బాధ్యతను తెలిపడానికి మరి సమాజం నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా దేశానికి భావి పౌరులైనటువంటి దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేటువంటి యువతకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. తప్పకుండా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న పేపర్ లీక్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా యువతకు ఉపాధి కల్పించాలా, వారికి న్యాయం చేయాలా. ఈరోజు బీద ప్రజలు కూడా ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలను చదువుకోవడానికి ఎంత కష్టపడి చదివిస్తున్నా కూడా ఇలాంటి పేపర్ లీక్ అవ్వడం కూడా ఇది చాలా దురదృష్టకరమైన పని అని కూడా ఈరోజు ఎండగడతా ఉన్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైభవంగా బోనాల పండుగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులు తీరిన మహిళలు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. సిసిఐ పునః ప్రారంభమే లక్ష్యంగా ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజెప్పాలన్న కలెక్టర్ రాజర్షి షా. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉండి పోరాడాలని నేతల పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.